తీర ప్రాంత పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే 2 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు తెలియజేశారు. నిమ్స్లో 2.5 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి దేవాలయాలను సాంస్కృతిక శిక్షణా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని జనతావాది బృందం డిమాండ్ చేసింది. రాజమండ్రి కలెక్టరేట్లో కలెక్టర్కు ఈ మేరకు వినతి పత్రం కూడా అందించారు. టీటీడీతో సహా అన్ని ఆలయాల్లో ప్రదర్శనల ఎంపిక పారదర్శకంగా ఉండాలని అన్నారు. చెన్నూరులో రోడ్డు వెడల్పు పనులపై అస్పష్టత ఉందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. 60, 55 లేక 50 అడుగులు అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని, డ్రైనేజ్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ పురపాలక సంఘంలో అక్రమ నిర్మాణాల అనుమతులపై మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిషేధిత సర్వే నెంబర్ 853లో అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. మున్సిపల్ సమావేశంలో సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం శ్రీ కాలుష్యంపై ప్రజలు 45 రోజులుగా పోరాటం చేస్తున్నారు. బూడిద వ్యర్థాలతో పంటలు దెబ్బతింటున్నాయని, 10 రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో పదే జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ధృవపత్రాలు సృష్టించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6గురిపై కేసు నమోదు చేసి 5గురిని పట్టుకున్నారు. నకిలీ జనన, మరణ ధృవపత్రాలు, ఆధార్, పాన్ కార్డులు తయారు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహజాన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలో 54 మంది లబ్ధిదారులకు 42 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. పేదలకు వైద్య ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. డిఎస్సి కుంభకోణంపై అరకులో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నీటి కుంభకోణ తరహాలో విద్యామంత్రి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రేగం డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకలో గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పేచీలు ఊడిపోవడంతో ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కడప జిల్లా నందలూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి ఫోటోలు ముద్రించారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ విద్యా విధానంపై మాట్లాడారని, విద్యార్థులపై కాదని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. సీఎం మాటలను వక్రీకరించి కేటీఆర్ మాట్లాడడం అవివేకం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే సీఎం చెప్పారంటూ ఈ సందర్భంగా వివరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఓ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. సీఎంఆర్ ధాన్యం నిల్వలు, వాటి అప్పగింతపై లెక్కలు పరిశీలించగా కరీంనగర్ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో వెల్ది హరిప్రసాద్ అగ్గెపెట్టెలో పట్టే చీరను తయారు చేసి రికార్డు సృష్టించారు. 170 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు గల చీరను నేసి 12 సెంటీమీటర్ల అగ్గిపెట్టెలో పెట్టారు. ఇక యువతలో చేనేతపై ఆసక్తి పెంచడమే లక్ష్యమని అన్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గొల్లగూడెం జాతీయ రహదారిపై డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. 10 రోజులుగా 26 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటు పడవలపై నిత్యావసరాలు ప్రయాణాలు చేస్తున్నారు. డిఎస్సి కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని దేవినేని అవినాష్, బెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో 5 లబ్ధిదారులకు 4.83 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చినరాజప్ప పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులున్న పేద కుటుంబాలకు ఇది అండగా నిలుస్తుందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్లో 24 ఏళ్ల దివ్యాంగుడు అఖిల్ తప్పిపోయి వారం రోజులైంది. మానసిక వైకల్యంతో ఉన్న అఖిల్ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాల్సిందిగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. పత్తికొండలో అంబేద్కర్ విగ్రహం నుంచి 4 స్తంభాల వరకు ర్యాలీ చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని, రైతులకు ఎకరాకు 50,000 ఇవ్వాలని కోరారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. పి గన్నవరం, మాచవరం పంచాయతీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కడప జిల్లా స్థాయి తైక్వాండో పోటీలో జమ్మలమడుగు విద్యార్థులు సత్తా చాటారు. అన్ని విభాగాల్లో పతాకాలు సాధించారు. 7 గోల్డ్, 9 మంది సిల్వర్, 4 బ్రోంజ్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు వారంతా ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్టపాలెం పంట పొలాల్లో విద్యుత్ మోటార్లు, కేబుల్స్ చోరీ అవుతున్నాయి. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తుండటంతో సాగుకు ఆటంకం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గస్తీ పెంచి దొంగలు పట్టుకోవాలని వారు కోరారు. జగంపేట మండలం నరేంద్రపట్నంలో పల్లా సూరిబాబు ఇంటి స్థలం ఆక్రమణకు గురైంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణలకు పాల్పడ్డారని ఏపీ రైతు కూలీ సంఘం ఆరోపణలు చేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గజపతి నగరంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ఫోటోలు ముద్రించారని, ఇప్పుడు రాజముద్రతో నిజమైన భద్రత కల్పిస్తున్నారంటూ చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మన్నేరు వరద కాలువలో 30 కిలోల భారీ చేప చిక్కింది. రాజ్ కుమార్ అనే మత్స్యకారుడి వలకు ఈ చేప చిక్కింది. ఇంత పెద్ద చేప చిక్కటం అరుదని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మెగా డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలంటూ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఈ నెల 6 నుండి నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో మాకనపాలెం అన్నా చెల్లెలు తమ ప్రతిభ కనపరిచారు. గణకార్తికేయ గోల్డ్, దక్షిణ సిల్వర్ మెడల్ సాధించగా గ్రామస్తులు వారిని అభినందించారు. హైదరాబాద్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. కీర్తిరెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ యూత్ ఫోబియాతో బాధపడుతున్నారన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్. రేవంత్ కేటీఆర్ అవినీతిని అణిచి వేశారని పేర్కొన్నారు. 10 ఏళ్లలో యువతకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకులు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డంపింగ్ యార్డ్ చెత్తతో గ్రౌండ్ కూర్చడంపై వివాదం చెలరేగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా హజం నగర్ గ్రామానికి చెందిన శ్రీనాథ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎంపికయ్యారు. ఇస్రో నియామకాల్లో మొదటి ర్యాంకు సాధించడంతో గ్రామంతో పాటు ఆ జిల్లా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేక రైస్ కౌంటర్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ వీటిని ప్రారంభించారు. కిలో బియ్యంపై 10 రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ వివాదంపై ఫిర్యాదు అందింది.
రీసర్వేలో 50 సెంట్ల పూర్వీకుల భూమి అక్రమంగా మ్యాపింగ్ చేశారని ఆరోపించారు. వీఆర్పైపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎస్ సంజయ్ జాజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 వేడుకలకు వైభవంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. గోల్కొండ కోటలో సీఎం జెండా ఆవిష్కరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో కలెక్టర్ కృతికా శుక్ల ఆర్జీలను స్వీకరించారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి భీమవరం దిరిసుమర్రుకు చెందినటువంటి కెల్లా వెంకట్రావు అండగా నిలిచారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా గుంటుమాని గోవిందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు బహుకరించారు. హైదరాబాద్ నుంచి దేవరకొండకు అక్రమంగా తరలిస్తున్న 2.5 లక్షల విలువైన బెల్లాన్ని ఎస్టీఎఫ్ పీటీ పట్టుకుంది. 2250 కేజీల బెల్లం, 250 కేజీల ఆదం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు అధికారులు. విజయనగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా కొనసాగింది. ఇక డిగ్రీ కోర్సులను సకాలంలో పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్లు అమలు చేయాలని తెలిపారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి పొంగులేటి. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ప్రయోజనమని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణదాస్ దీన్ని ప్రారంభించారు. మార్కెట్ ధర కంటే 8 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువగా ఇస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి రామగుండంలో సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీపతి గౌడ్కు సన్మానం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపున ఈ సన్మానాన్ని నిర్వహించారు. ఉద్యోగం రాక ఆత్మహత్యాయత్నం చేసిన వేణుకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆర్థిక సాయం చేశారు. నామా ముత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50,000 అందించారు. భూభారతి పోర్టులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమం జరిగింది. విధుల నుంచి తొలగించే సర్కులర్ను వ్యతిరేకించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించడం అన్యాయమని ఖండించారు. విశాఖలో గాలి వర్షం దాటికి ఐమాక్స్ లైట్ విరిగింది. తాడిచెట్లపాలెం రైల్వే స్టేడియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నిరుద్యోగి ఆత్మహత్య ఘటనపై బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆగ్రహించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సూర్యతేజ, రాజా మోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసి 20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. కెమికల్ పరిశ్రమల వ్యర్థాలే కారణం అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాన్ని ఆసరాగా చేసుకుని వదులుతున్నారని అన్నారు. విశాఖపట్నంలో భారీగా వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురవడంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో యువకులు హల్చల్ చేశారు. మద్యం తాగి బీరు సీసాలు, బండరాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రోడ్లపై నడిపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బోనాల పండుగకు ఆలయాలకు ఆర్థిక సహాయ చెక్కులు అందించారు. 270 ఆలయాలకు సహా అందిస్తున్నట్లుగా వివరాలు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మార్కెట్ యార్డ్లో సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.
దాదాపు కిలో 52 రూపాయలకే విక్రయిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుపై నెలకు 10 కేజీలు ఇవ్వనున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. నిర్లక్ష్యంగా గైరు హాజరయ్యే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో మానసిక వేదనతో నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అంగన్వాడీ కేంద్రాలను ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి తనిఖీ చేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు వీటిపై అవగాహన కార్యక్రమం కల్పించారు. అమీన్పూర్ పోలీసులు ఏటీఎం మోసగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. రాజస్థాన్, హర్యానాకు చెందిన 6 నిందితులను పట్టుకున్నారు. వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారంటూ తెలిపారు. మదనపల్లిలో హోటల్స్, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పరిశుభ్రత లోపాలు, పదే వంట నూనె వినియోగం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. నోటీసులు జారీ చేసి జరిమానాలను విధించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ నేత పాలగుల విజయలక్ష్మి ప్రమాణం చేశారు. ఇక ఎమ్మెల్యే కాకుల సురేష్ సమక్షంలో 15 మంది పాలక మండలి సభ్యుల బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, కూటమి పరిపాలనపై మంచి స్పందన వస్తుందన్నారు. గుంటూరులో విశ్రాంత ఉపాధ్యాయ కుటుంబం ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించింది. విడాకులు తీసుకున్న కోడలు ఇంటిని ఖాళీ చేయట్లేదని, డబ్బులు డిమాండ్ చేస్తోందంటూ వెంకట శివయ్య ఆరోపించారు. న్యాయం చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లుతోందన్నారు జనసేన నేత కొర్రపాటి నాగేశ్వరరావు. వైసీపీ కులమతాల మధ్య చిచ్చులు పెడుతోందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని వారు అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దగల్ దేవస్థానంలో అఖండ జ్యోతి సప్తాహ బ్రోచర్ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. వర్షాలు, పాడి పంటలు, ప్రజల ఆరోగ్యాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హత్య కేసు విచారణ ఖైదీ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చనిపోయాడు. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన జంగం వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆర్డీఓకు నివేదించారు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఏటీఎంలో వాడుకుంటున్నారంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. భూమి కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పనులు ఇలానే కొనసాగితే పూర్తవని తెలిపారు. ఆదిలాబాద్ కైలాష్ నగర్లో కంది శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. బంగ్లాదేశ్కు చెందిన జౌనీ అలీ, రుమాన్ అలీతో పాటు తరుణ్ సింగ్ను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో విషాదం జరిగింది. మెకానికల్ విభాగంలో పనిచేస్తున్న రేపాల రవికుమార్ గుండెపోటుతో మరణించారు. మృతుడు తెలంగాణ చింతలపాలెం మండలం దండపాడి వాసిగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కంటి మండలం దేగులుబాడి గ్రామంలో యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోయాయని, నాయకులు ప్రచారానికే పరిమితమయ్యాయని, మౌలిక వసతులు కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పేరేచెర్ల క్రషర్స్ అసోసియేషన్ నేతలు తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అన్ని అనుమతులతోనే క్రషర్లు నడుపుతున్నామంటూ అక్రమ మైనింగ్కు అవకాశం లేదని స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా బుచ్చింపేటలో క్లాప్ మిత్ర దళితులు వినూత్నంగా నిరసన తెలిపారు. 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో నోట్లో గడ్డి పెట్టుకొని ధర్నా చేశారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది అన్నారు జనసేన జానీ. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును కలిశారు. ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తున్నానని ప్రశంసించారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ పనితీరు, కేసుల దర్యాప్తును పరిశీలించారు. వన మహోత్సవంలో మొక్కలు నాటారు. మహబూబాద్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా జడ్చర్లలో గురుకుల పాఠశాల ఆసుపత్రిని తనిఖీ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పరిశీలించారు. పనిచేయని ఫ్యాన్లు మరమ్మతు చేయమని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తాళపాలెం బాలికల హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలను పరిశీలించారు. హాస్టల్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఖమ్మం జిల్లా భరణిపాడులో 6 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సిరిసిల్లలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జంతర్ మంతర్లు విద్యార్థులపై కేసులను ఎత్తివేయాల్సిందిగా యూత్ కాంగ్రెస్ నాయకులు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు భారీ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఆరోపించారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కృష్ణవేణి మాట్లాడారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో పీజీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్ఓ మురళీకృష్ణకు ప్రజలంతా ఆర్జీలు సమర్పించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిజామాబాద్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. హాస్పిటళ్ల పనితీరు, అభివృద్ధిపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పించిన ఏజెన్సీలకే పునరుద్ధరణ ఉంటుందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో జోగినీల విషయంలో జరిగిన ఘటన బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోల్కొండలో విగ్రహ ప్రతిష్ఠ అంశంపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఈ పండుగ రాజకీయాలకు అతీతంగా జరుగుతోందని, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. పోడు భూములపై సర్వే, మొక్కల పెంపకంపై ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఎల్బీనగర్, హయత్ నగర్లో రైతులు ధర్నా చేశారు. పేదల భూములు గుంజుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. 255/1 సర్వే నెంబర్లో 18 ఎకరాలపై వివాదం జరిగింది.
ఆసిఫాబాద్ మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాల విద్యార్థులు సిబ్బంది వేధింపులపై నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ హామీతో ఆందోళనను విరమించారు. నిర్మల్ భైంసాలో రైస్ మిల్లుల అవినీతిపై బీజేపీ నాయకులు కపిల్ బాలాజీ సూత్రవే భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. బ్లాక్ లిస్ట్ మిల్లులకు కూడా ధాన్యం కేటాయింపన్నారు. వారం రోజుల్లో చర్యలు లేకుంటే ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారీ శోభాయాత్ర నిర్వహించారు. కర్ణాటక నుండి వచ్చినటువంటి లక్ష్మీ ఏనుగుపై అమ్మవారిని ఊరేగించారు. ఇక భక్తులతో ఆలయం కిక్కిరిసింది. సంగారెడ్డి న్యాల్కల్ ప్రభుత్వ కళాశాలలో బీజేవైఎం ఆందోళన చేపట్టింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఈ సందర్భంగా తెలిపారు. కామారెడ్డి బాన్స్వాడ కోట దుర్గమ్మ బోనాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కాసుల విజయ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాతలను సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి జలకళ వచ్చింది. మూలవాగు ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుండి 12.720 క్యూసెక్ల వరద నీరు చేరింది. ప్రస్తుతం 12.394 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బియ్యం విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇసుక మద్యం బియ్యం మాఫియాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారంటూ ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద తగ్గడంతో పోలవరం దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ గోపురం దర్శనమిచ్చింది. పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి జిల్లాలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే సన్నబియ్యం అందించే విధానం అమల్లోకి వచ్చింది. కలెక్టర్, ఎమ్మెల్యే కౌంటర్లు ప్రారంభించారు. బీహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. లోక్సభలో మరోసారి విపక్షాల ఆందోళనకు దిగారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన ఘటన, అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీ అంశాలపై వెంటనే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో నిరసన కొనసాగడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. జార్ఖండ్లో విద్యార్థుల ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా యువ రాజకీయ నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో రాంచీలో జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు.